వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అంచనాలను తగ్గట్టుగానే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు మంచి స్పందన పొందగా తాజాగా విడుదలైన దేఖ్ లెంగే సాలా సాంగ్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇప్పటి వరకు ఉన్న రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ రికార్డును బ్రేక్ చేసి దేఖ్ లెంగే సాలా టాప్ లో నిలిచింది. ఈ పాటకు వచ్చిన అద్భుత స్పందనకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ స్టెప్పులతో అభిమానులను ఫిదా చేశారు. ఈ విజయానికి దర్శకుడు హరీష్ శంకర్ కే క్రెడిట్ దక్కుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. అభిమానులు పవన్ నుంచి ఏం ఆశిస్తున్నారో పక్కా ప్లానింగ్ తో ఈ సాంగ్ ను డిజైన్ చేయడం వల్లే ఈ రేంజ్ లో హిట్ అయిందని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో హరీష్ శంకర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క సాంగ్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. సినిమా కూడా ఈ పాట తరహాలోనే భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం 2026 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాంగ్ తోనే రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ సినిమాతో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.